మేం రోడ్లపైకి వచ్చే వరకే మా సహనం. మేం గాని ఒక్కసారిగా రోడ్లపైకి తన్నుకొచ్చామంటే తట్టుకోలేవు మల్లన్న. ఇవి వివిధ జిల్లాల వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘాల నేతల నుంచి వినిపిస్తున్న మాట ప్రస్తుతం. అంతేకాదు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సైతం షోకాజ్ నోటీసు జారీ చేసింది. వరంగల్ బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మల్లన్న మరో పని చేశారు. కులగణన సర్వే రిపోర్ట్కు నిప్పు పెట్టారు. దీంతో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో మల్లన్నపై ఫిర్యాదులు పోటెత్తుతూ ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రెడ్డి సంక్షేమ సంఘం మల్లన్నపై కేసు నమోదు చేయాలని వినతి పత్రం సమర్పించింది. రెడ్డి కులంపై మల్లన్న అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారని, దీని ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తూ ఉన్నాయని, దీంతో మల్లన్నపై కేసు నమోదు చేయాలని కోరారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నాయకులు. గతంలోనూ పలుమార్లు రెడ్డి కులంపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాజకీయాలు ఒక హుందాతనంతో చేయాలి, కానీ ప్రజల మధ్య కులాల కార్చిచు రగిల్చి పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఇలాంటి వారున్న పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తుందని, రెడ్ల చరిత్ర చెప్పుకుంటే ఒక జీవితం కూడా సరిపోదని తమ వినతి పత్రంలో రాసుకొచ్చారు ఆదిలాబాద్ రెడ్డి సంఘం నేతలు. ఆదిలాబాద్లోనే కాదు, కరీంనగర్ రెడ్డి సంఘం నేతలు కూడా సరిగ్గా ఇలాగే మల్లన్నపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మల్లన్న మాట్లాడారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు వాళ్ళంతా. ఇదిలా ఉండగా రాష్ట్ర రెడ్డి సంఘం నేతలు ఇదివరకే డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఆ సమయంలోనే టీపీసీసీ చీఫ్ మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు. ఇక మా పార్టీ కాదా ఆయన మాటలు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడిండు. దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల బంధువులందరివి కూడా మా ఆత్మామనం దెబ్బతిన్నది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి